ఐనవోలు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బీసీలకు 42% అలాగే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నందిబొమ్మ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని నినాదం చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాయపురం సాంభయ్య మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. కేఆర్ నాగరాజు గారి నాయకత్వం, కేఆర్ నాగరాజు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం. మహేందర్ నా పేరు మహేందర్ గౌడ్, ఐనవోలు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్. మేము ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో పాల్గొన్నాం. ఐనవోలు మండల కేంద్రంలో నంది సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ, రైతు పక్షపాతి పార్టీ. అనుకున్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. గతంలో 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 6 గ్యారెంటీలో 3 గ్యారెంటీలు నెరవేర్చినాం. రుణమాఫీ కానీ, ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇందిరా మిల్లు కానీ దఫాలుగా మేము పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ. బీసీ వర్గీకరణ చేసి, బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకు మంచి న్యాయం చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నది కాబట్టి గొప్ప హర్షణీయ వ్యక్తం. ఒక బీసీలం, ఎస్సీలం, మైనార్టీ, ఎస్సీ ఎస్టీలు అందరు హర్షిస్తున్నారు. కాబట్టి ఒకటి చెప్తున్న ప్రతిపక్ష పార్టీలకు, మీకు చేయడం చేత కాదు, చేసిన వాళ్ళ మీద విమర్శలు చేయడం తగదు. మేము హామీని తీసుకోవడానికి గొప్ప ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న లీడర్ రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. బీసీలకు చెప్పడమే కానీ
గత ఎన్నికల్లో మనం చూసుకుంటూ వస్తున్నాం. వర్గీకరణ చేస్తాం, బీసీకి 40% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడమే కానీ ఎప్పుడు చేసింది లేదు. ఈ మా ప్రభుత్వం ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం 40% రిజర్వేషన్ కల్పించింది. ఎస్సీ సామాజిక వర్గానికి గతంలో అన్యాయం జరుగుతుందని తెలిసి ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అదే సంబరాల్లో భాగంగా ఐనూరు అంబేద్కర్ సెంటర్ నుంచి, నంది సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేయడం, బాంబులతో టపాకాసులు వేసి పెట్టుకోవడం, నృత్యాలు చేయడం, టపాకాసులు పెంచుకోవడం, పాలాభిషేకం చేయడం, గొప్ప గౌరవనీయ వ్యక్తి అంబేద్కర్ గారికి సన్మానం చేయడం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరోసారి నిరూపించడం. ప్రతిపక్షాలకు మీకు కూడా చెప్తున్నాం, వీలైతే ప్రోత్సహించండి కానీ చౌకబారు విమర్శలు చేసి పార్టీని మేము ప్రజలల్లా విమర్శిస్తామంటే తగదు. ప్రజలు కూడా విఘ్నులైళ్ళు, ఏది మంచి ఏది చెడు ఆలోచించే వాళ్ళ ధైర్యం ఉన్నది. కాబట్టి మీరేమన్నా ఉంటే ఆ 1-2 మీరు అడుక్కునే ఓట్లుంటే కూడా మాకు ప్రోత్సహించి అడుకోవాలి తప్పితే మమ్మల్ని విమర్శించి అయితే మీకు ఒక్కోటి పడదు. కాబట్టి ఖబర్దార్ ప్రతిపక్ష నాయకులను చెప్తున్నా, ఇప్పుడైనా చౌకబారు విమర్శలు మానుకోవాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్రంలో ఒక దసరా పండుగలాగా పల్లె పల్లెన, వాడ వాడన, గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అనేక గ్రామాలు, అనేక నియోజకవర్గాలు తిరుగుకుంటూ ఈ వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గం, ఐలోని మండలానికి కూడా రావడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈ పాదయాత్రలో అనేక ఎస్సీలు, బీసీలు, ఉపకులాలు వారి యొక్క కష్ట నష్టాలన్నీ చూసి వారి యొక్క బాధలు తెలుసుకొని, నేను కనుక ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు గెలిపియండి, ప్రభుత్వం వస్తే మీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చుకుంటా. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న కూడా 2015 సంవత్సరంలో ఇదే వర్ధనపేట నియోజకవర్గానికి, ఇదే ఐనవోలు మండలంకు పుణ్యుల గ్రామానికి కూడా మన ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న కూడా వచ్చి పాదయాత్ర ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న కూడా అనేక ప్రజల సమస్యలు, కష్ట నష్టాలు, ఉపకులాలు, ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాల యొక్క ప్రజలు తెలుసుకున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల మీద అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, ఖర్గే గారు ఉన్నారో, జాతీయ అధ్యక్షులు, ఒకనాడు ఈ దేశ ప్రజల కోసం అత్యంత పోరాటం చేసి బానిస సంకలం నుంచి విముక్తి చేసిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాగైతే స్వాతంత్రం ఇచ్చిందో, ఈ దేశ ప్రజలకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు భూచట్టం తెచ్చి అసైన్లాలను ఎలా అయితే భూమి పంచిందో పేద ప్రజలకు, జాతీయ ఆహార పథకం తెచ్చింది, సమాచార హక్కు చట్టం తెచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కులగణన చేసి అనేక కులాలు, నేటికి అభివృద్ధి చెందని కులాలను వర్గీకరణ చేసి వారిని అభివృద్ధి చెందాలనే ఏదైతే వాగ్దానం ఇచ్చిందో, ప్రభుత్వం రాగానే మన రేవంత్ రెడ్డి గారు దీనిని కులగణన ద్వారా బీసీ సామాజిక వర్గానికి ఎంత జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని తీసి దానికి 42% రిజర్వేషన్ మన వార్డు నెంబర్ నుంచి మొదలు పెడితే మేయర్ వరకు చట్టసభలలో ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా బీసీలకు, అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది 70 ఏళ్ల నుంచి ఎంతో మంది పోరాటం చేసినా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళా ఎస్సీల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని దానిలో ఉన్న ఉపకులాలను కూడా తెలుసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. అది మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అలాగే ఈ రేవంత్ అన్న, బట్టి అన్న వీళ్ళు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇవాళ అదే ఏదైతే కులగణలో కనీసానికి ఓటు కులగణన కూడా చేర్చుకోలేదు కేసీఆర్, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన సమగ్ర సర్వే చేసిన రోజు ఈనాడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సర్వేలో పాల్గొని తన నమోదు చేసుకున్నాడు. ఇవాళ ఈ కేసీఆర్ కానీ, వాళ్ళ కూతురు కవిత కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎందుకు కులగణనలో పాల్గొనలేదు? ఇవాళ భారతదేశ చరిత్రలో అసెంబ్లీలో ఒక బీసీ సమస్యల మీద, ఒక ఎస్సీ సమస్యల మీద చర్చ జరుగుతుంటే ఆ చర్చల పాల్గొనని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు ఉండవలసిన అవసరం ఉంది? ఆయన ఆ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకొని ఎవరైనా బీసీలకు, ఎస్సీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందా?
కానీ ఆయన ప్రతిపక్ష పాత్ర పోస్తలేడు. అధికారంలో ఉన్నప్పుడు అందరిని అణచివేసిండు, మీడియాను అణచివేసిండు, ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేసిండు. ఇవాళ యావత్ జాతి దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ప్రతి పల్లెలో ఇవాళ ఐలోని మండలంలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు మేము పెద్ద ఎత్తున కొన్ని వేల మందితోని సంబరాలు చేసుకున్నామంటే ఇది ఎవరికో ఒకరికి కలిగింది కాదు. ఈ రాష్ట్రంలో వచ్చిన ఈ తీర్పును ఈ చట్టం జరిగిన దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోరు. రేపు ఏపీ తీసుకుంటుంది, కర్ణాటక తీసుకుంటుంది, కేరళ తీసుకుంటుంది, ఇలా మహారాష్ట్ర కూడా తీసుకుంటుంది. ఇంత ఆదర్శవంతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఇవాళ మనవాదులు బీజేపీ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పక్క పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఒక ద్రోహిగా నిలబెట్టి ఇవాళ 15 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి వెళ్ళి బీసీ ప్రధానమంత్రి దేశంలో నేను బీసీను, నన్ను పాకిస్తాన్ వాళ్ళు చంపుతాను, నాకు ఏం లేదు, నేను చావి అమ్ముకున్నాను ప్రధాని బీసీల కొరకు ఎందుకు చేయలేదని ఇలా బీసీ సోదరులను ప్రశ్నిస్తున్నాం. ఆయన బీసీల రిజర్వేషన్ గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. తెలంగాణ ఇవ్వడానికి కూడా బీజేపీ ఇష్టం లేదు. ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, అభినందించాలి. రాబో ఎన్నికలలో కూడా దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం కొరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ బలపరచాలి, మద్దతు ఇవ్వాలి. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఓటేయండి అంతే, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఫలాన్ని మీ ఇంటికి తెచ్చి ఇస్తుంది. ఇవాళ ఆ సందర్భంగానే ఇవాళ ఇక్కడ మేము పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. సంవిధానం అంబేద్కర్ ఏదైతే మహాత్మా గాంధీ మన భారతదేశంతో స్వాతంత్ర పోరాటంలో ఇందులో దేశ ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మతత్వవాదాన్ని మనవాదాన్ని తొక్కిపెట్టాలంటే మనం ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల ప్రకారంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందంటే ఓన్లీ అంబేద్కర్ వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన మంత్రి మండలికి, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వర్గీకరణపై మా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అసెంబ్లీలో ప్రసంగం చేయడం జరిగింది. వర్ధనపేట ఎమ్మెల్యే గారికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఎస్సీ వర్గీకరణ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఇంత గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యే గారు మాట్లాడే అవకాశం ఇచ్చిన అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల శ్రేయస్ కొరకే కొట్లాడతారు. అందులో భాగంగానే ఇంత గొప్ప అవకాశం ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.